Hi, welcome to CS Simplified. Today's topic cognitive agent in agent architecture. Okay, in cognitive, what is a cognitive agent? Cognitive agent is an one of the intelligent agent. It just thinks like a human, unlike a reactive agent. So, what reactive agent can do? Reactive agent does not store the previous information. Does not store the past information, but cognitive agent stores the past information, takes the current input. So based on the two it will work. Cognitive agent thinks like a human. What the cognitive agent contains? It contains reasoning, planning, adoption. So reasoning means what? It can reason means, suppose రేపు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నారు, ఒక మార్నింగ్ వెళ్ళాలి. So, what is your reason to go? You have to attend one interview. What is your planning? You have to reach there at 7 p.m. So, 7 a.m. Sorry, 7 a.m. To reach at 7 a.m., you have to wake up early in the morning. You have to sleep early in the night. You can plan a good travel and everything you have to plan. That is under planning. What is adaptation? You have to adapt the situation. So రేపు వెళ్ళాలి, so you have to adapt, you have to think in mind, I want to go. So that is adaptation. And that is a cognitive agent. Cognitive agent, unlike the reactive, it works on both past and current information. It can reason, it can plan, it can adapt according to the environment. Okay, so it includes what? It includes ఇట్నరీస్ మీన్స్ మనం ఇప్పుడు చాట్ జీపీటీకి ఇస్తాం కదా, నాకు ఈ ఇన్పుట్స్ ఇచ్చాను, నాకు ఒక ప్రోగ్రామ్ రాయి, లేదు నేను ఒక డైట్ చేస్తున్నాను, నా సిచ్యువేషన్ ఇది, నాకు ఇవ్వు ఆ డైట్ మీల్స్ ఎలా చేయాలి, ఇలా అన్నీ ఇస్తాం కదా. సో అది మనకు ఒక సీక్వెన్స్లో ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్లో అల్గోరిథమ్స్ రన్ అవుతాయి. దట్ ఈస్ ఇట్నరీస్ మీన్స్ ఇట్ ఇన్క్లూడ్ అల్గోరిథమ్స్ టు ఇండ్యూస్ సీక్వెన్సెస్. అంటే ఇండ్యూస్ మీన్స్ లెర్న్ అంటే సీక్వెన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అల్గోరిథమ్స్. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్ సిస్టమ్. వాట్ ఈస్ అ డెసిషన్ మేకింగ్ సిస్టమ్? It makes the decisions based on the input and past information. So ఏం చేయాలి అండ్ ఇందులో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ని కంపేర్ చేస్తుంది. ఒకే అవుట్పుట్ ఇదే మీరు డిసైడ్ చేసుకోండి అలా ఏమి ఉండదు. ఇట్ కెన్ షో ద ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ మీరు ఒక కోడ్ ఇచ్చారు, ఒక ప్రోగ్రామ్ రాయంటే 2-3 వేస్గా మనకు ప్రోగ్రామ్ రాసి ఇస్తుంది. దట్ ఈస్ అ డెసిషన్ మేకింగ్ సిస్టమ్. ఎక్స్పర్ట్ సిస్టమ్. వాట్ ఈజ్ ఎక్స్పర్ట్? మనం ఎప్పుడు ఎక్స్పర్ట్ అంటాం? సపోజ్ మీకు ఒక ఇష్యూ, హెల్త్ ఇష్యూ ఉంది, యూ కెన్ గో టు కన్సల్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్. ఎక్స్పర్ట్ మీన్స్ he knows everything about that situation. So expert, ఈ cognitive agent behaves like an expert. And intelligent agent, what is intelligent agent than expert means a one person or one system that knows everything. Intelligent agent means it can check with all the experts. It can check all the neighbors. అంటే అందరి దగ్గర తెలుసుకొని it will give one solution. That is an intelligent agent. Autonomous means independent. నేను autonomousని ఫస్ట్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు చెప్పున్నాను, అక్కడికి ఒకసారి వెళ్ళి చూడండి. వాట్ ఈజ్ autonomous? It is the pictorial representation of the cognitive agent. Cognitive agent contains initial state, evolution, prediction, agent, goals, and sensors, processing, control, and environment. ఇవి మీకు తెలుసు, ప్రీవియస్గా చెప్పాను. సెన్సర్స్ అంటే ఇట్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ పర్సెప్ట్ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అండ్ కంట్రోల్ అంటే యాక్షన్. సో ఇక్కడ ఏంటి, ఇవి మీకు ఎక్స్ట్రాగా వచ్చాయి. ఇనీషియల్ స్టేట్ మీన్స్ ఇన్పుట్స్, కరెంట్ ఇన్పుట్స్ అండ్ పాస్ట్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ అవుతుంది మీకు ప్రాసెస్ అనేది. సో ఏజెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతాడు? ఇనీషియల్ స్టేట్ విత్ కరెంట్ ఇన్పుట్స్ అండ్ పాస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవల్యూట్ 1 by 1. సో ఇక్కడ మీరు మార్నింగ్ వెళ్ళాలి, అది సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈజ్ ది ఎవల్యూషన్? ఫస్ట్ స్లీప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ, అది ఒక్కొక్క స్టెప్ ఎవల్యూషన్ అనమాట. నెక్స్ట్ ప్రిడిక్షన్ మీన్స్ యు ఆర్ ప్రిడిక్టింగ్ దట్ యూ క్యాన్ రీచ్ ద ఇంటర్వ్యూ ఆన్ ఆర్ బిఫోర్. దట్ ఈజ్ యువర్ ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్కి తగ్గట్టు ఎవల్యూట్ అవుతూ ఉంటుంది. ఏజెంట్స్ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఆర్ దేర్.
మోస్ట్లీ అటానమస్ ఏజెంటే ఇక్కడ మనం అటానమస్ చెప్పుకున్నాం కదంటే ఇండివిజువల్గా చేస్తాడు. గోల్స్, వాట్ ఈజ్ యువర్ గోల్? యూ హ్యావ్ టు రీచ్ ఆన్ టైమ్. దిస్ ఈజ్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ఎ కాగ్నిటివ్ ఏజెంట్. యూ కెన్ కమ్ ఫ్రమ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏజెంట్. ఆ తర్వాత మీరు కాగ్నిటివ్ ఏజెంట్ని యాడ్ చేసుకోండి, దెన్ ఇట్ విల్ గివ్ అ గుడ్ మార్క్స్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైప్. ప్లీజ్ ఫాలో అప్ CS Simplified. Thanks for subscribing to CS Simplified YouTube channel. Please like, share, and subscribe CS Simplified.